ఇవాల్టి ఎపిసోడ్లో ముంబైలో ఎంతో ఫేమస్ అయిన క్రిస్పీ ఆనియన్ బోండాల్ని తయారు చేస్తున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోను అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ఆనియన్ బోండాల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు, 1 కప్పు పుదీనా ఆకులు, 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ డాల్డాని యాడ్ చేసుకోవాలి. ఈ డాల్డాని యాడ్ చేయడం వల్ల ఈ ఉల్లి బోండాలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చేతులతో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత మైదాని యాడ్ చేసుకోవాలి. మైదాని ఎక్కువగా యాడ్ చేయకుండా సరిపడినంతనే యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లి బోండాలో మైదా ఎక్కువ పట్టదండి, జస్ట్ బాండింగ్ కోసం మనం ఈ మైదాని వాడుతున్నాం, అందుకే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా బ్యాటర్ రెడీ అయిన తర్వాత మనకి పిండి ఇలా ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి, మైదా చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనెని వేడి చేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని పెద్ద బోండాలుగా వేడివేడి నూనెలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. సన్నటి సెగ మీద ఈ బోండాలని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే ఆనియన్ బోండాలు రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ బోండాలని నూనెలోంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఆనియన్ బోండాలని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.